ప్రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అక్కడి ప్రజలు చాలా ఉదారవాదులు, చాలా సరళ స్వభావులు. పాపం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఆతిథ్యం ఇవ్వటము, వాళ్ళకి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సహాయం చేయటము, వాళ్ళ పునరావాసానికి కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ చేస్తారు. నెమ్మదిగా పొరుగు దేశాల నుంచి రావడం మొదలుపెట్టారు. అరబ్బు ఒంటెవాడి కథ మొదలైంది. ముందు కొద్దిమంది వచ్చారు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు వచ్చాయి, ఆ తర్వాత వాళ్ళ పిల్లా పాప వచ్చారు. నెమ్మదిగా వాళ్ళ జనాభా ఎలా పెరగడం మొదలైందంటే స్థానికులు ఉండలేని పరిస్థితి వచ్చింది. కొన్ని ఏరియాల్లోకి అసలు ఒరిజినల్గా అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఆ ఏరియాకి వెళితే ప్రాణాలతో తిరిగి రాని పరిస్థితి వచ్చింది. మా ప్రాంతాల్లోకి మీరు ఎలా వస్తారు అని చెప్పేసి వాళ్ళని తరిమివేయటం మొదలుపెట్టారు. నో గో జోన్స్ ఏర్పడ్డాయి. ఇది ముర్షిదాబాద్ కథ, జమ్మూ కాశ్మీర్ కథ, లేకపోతే హైదరాబాద్ పాత బస్తీ కథ అని మీరు కనుక భావిస్తే పప్పులో కాలేసినట్టే. ఇది చాలా అభివృద్ధి చెందిందని భావించేటటువంటి యూరోప్లో ఉన్నటువంటి ఆస్ట్రియా దేశపు రాజధాని వియన్నా కథ. ఆస్ట్రియా చాలా గొప్ప సంస్కృతి ఉన్నటువంటి, చాలా చరిత్ర ఉన్నటువంటి దేశం. ఆ దేశపు రాజధాని వియన్నాలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వము నిర్వహించేటటువంటి ఎలిమెంటరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్లో స్థానిక ఆస్ట్రియన్ పిల్లలు, జర్మన్ భాష మాట్లాడే ఆస్ట్రియన్ పిల్లలు మైనారిటీలు అయిపోయారు. తాజాగా ప్రభుత్వమే జారీ చేసినటువంటి గణాంకాలు, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జారీ చేసినటువంటి గణాంకాల ప్రకారము ప్రభుత్వం నిర్వహించే ప్రైమరీ అండ్ ఎలిమెంటరీ స్కూళ్లలో 41.2% మంది విద్యార్థులు ముస్లింలు. ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, సిరియా నుంచి, మొరాకో నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి, ఇంకా మిగతా దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళలో 41% ముస్లింలు. వీళ్ళకు జర్మన్ రాదు, జర్మన్ నేర్చుకునే ప్రయత్నం చేయటం లేదు. వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నారు. వాళ్ళు దాంతో వాళ్ళకి పాఠాలు చెప్పడం చాలా కష్టమవుతుంది. మరి స్థానికుల సంఖ్య ఎంత? స్థానికుల సంగతి వదిలేయండి, మొత్తము క్రైస్తవులందరూ, క్యాథలిక్స్లు, ప్రొటెస్టెంట్లు ఆ దేశం నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, జర్మనీ నుంచి, చుట్టుపక్కల దేశాల నుంచి, ఆస్ట్రియన్ మూలానికి చెందినటువంటి క్రైస్తవ విద్యార్థుల సంఖ్య ఎంత? ఇది 34.5% మాత్రమే. అంటే వియన్నాలో, దేశ రాజధానిలోని ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రైమరీ లెవెల్ స్కూళ్ళలో స్థానికులు మైనారిటీ, బయట నుంచి వలస వచ్చిన వాడు అరబ్బు ఒంటెవాడి కథలాగా వాడు 41% అయిపోయాడు. ఈ ఎలిమెంటరీ స్కూల్ వాడు అలా పైకి వెళ్ళే కొద్దీ హై స్కూల్ లెవెల్కి వెళ్ళి ఆ తర్వాత కాలేజీ లెవెల్కి వెళ్ళేసరికి ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇది పూర్తిగా స్థానిక విద్యార్థులు వియన్నాలో చదువుకోలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్లకు పాఠాలు చెప్పవలసిన స్థాయి వేరు. జర్మన్ భాషలో ఒకసారి చెప్తే అర్థం కాదు, 10-20 సార్లు చెప్పాలి. వాళ్ళకి ఉర్దూలో, వాళ్ళకి లేకపోతే అరబ్లోనో ఇంకొక భాషలోనో అనువాదం చేయాలి. ఇదంతా చాలా కష్టమవుతుంది. దీంతో స్థానిక మూలానికి చెందినటువంటి, వియన్నాకి చెందినటువంటి ఆస్ట్రియన్ పిల్లలు గ్రామాలకు, వేరే పట్టణాలకు, ఎక్కడైతే ముస్లిం జనాభా తక్కువగా ఉందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేరుతున్నారు. దీంతో ఒక రకంగా పట్టణం నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని పూర్తి జర్మన్లో నడిచేటటువంటి స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు. పర్యవసానంగా కేవలం స్కూళ్ళలో మాత్రమే కాదు, వియన్నా దేశ రాజధాని వియన్నా యొక్క జనాభా మారిపోతుంది. వియన్నాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు నోగో జోన్స్. శుక్రవారం వస్తే అక్కడ జర్మన్ ప్రజలు కానీ, ఆస్ట్రియన్ ప్రజలు కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం మీద చాలా పెద్ద సమస్య ప్రారంభమైంది. ఇది వాస్తవానికి వీళ్ళు వలస వెళ్ళిపోతున్నారని ప్రభుత్వం చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ పార్టీ అనేటటువంటి పార్టీ ఉంది. ఇది స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ. వాళ్ళు ఇది వలస కాదు, వీళ్ళు ఉన్న ప్రాంతం నుంచి తరిమి వేయబడుతున్నారు అని చెప్పి అంటోంది. నిజానికి ఆస్ట్రియా మొత్తంలో, ఆస్ట్రియా జనాభాలో 7,45,000 మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళలో మొత్తం ఆస్ట్రియన్ జనాభాలో 8.3% ముస్లింలు,
పెద్ద సంఖ్య కాదు, కానీ వియన్నా నగరంలో రాజధానిలో వీళ్ళ సంఖ్య వచ్చేసి 2,16,000. అంటే వియన్నా పట్టణపు జనాభాలో 38% ముస్లింలయ్యారు. దీంతో ముర్షిదాబాద్, కశ్మీర్ వ్యాలీ నుంచి హిందూ పండితుల పలాయనము, అదేవిధంగా మిగతా చోట్ల ఏవైతే కథలు మనము వింటూ వస్తున్నామో దాని యొక్క యాక్షన్ రీప్లే వియన్నాలో కూడా జరుగుతోంది. వియన్నా నుంచి ప్రజలు వెళ్ళిపోవడం మొదలవుతోంది. ఇప్పుడు కేవలం ఇది ఆస్ట్రియాకి, వియన్నాకి మాత్రమే కాదు, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రియా ఈ దేశాలన్నిట్లలో కూడాను నెమ్మదిగా ఈ వలస వచ్చినటువంటి వాళ్ళని ఆహ్వానించినటువంటి లిబరల్ పద్ధతి ఇప్పుడు వాళ్ళ కొంప ముంచే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద కీలకమైన పట్టణాల్లో ఈ వలస వచ్చినటువంటి మతోన్మాద శక్తుల జనాభా పెరుగుతోంది. వాళ్ళు స్థానిక చట్టాలని పాటించరు, షరియా చట్టాలని అమలు చేస్తామంటున్నారు. తమ ఏరియాల్లోకి జర్మన్ ప్రజలు కానీ స్థానిక ప్రజల్ని కానీ రానివ్వడం లేదు. మొత్తం మీద ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని వాళ్ళు అవలంబిస్తున్నారు. ఇప్పటికే స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఈ వలసల్ని నిరోధించేందుకు కఠినమైనటువంటి చట్టాలని తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడాను దీని పట్ల వ్యతిరేకత వస్తుంది. ఈ వలసల పట్ల వ్యతిరేకత వచ్చేటప్పటికి ప్రభుత్వాలు కూడాను స్థానిక ప్రజలను బుజ్జగించేందుకు, మొత్తం మీద వాళ్ళ యొక్క కన్సర్న్స్ని అడ్రస్ చేసేందుకు నెమ్మదిగా కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇదే పరిస్థితి ఇప్పటికే భారతదేశంలో జరిగింది, ఇదే పరిస్థితి సైప్రస్లో జరిగింది, ఇదే పరిస్థితి పాలెస్టీనాలో జరిగింది. అదే రకమైనటువంటి డిస్ప్లేస్మెంట్, స్థానిక ప్రజలు ఆ స్థలాల్ని వదిలి పారిపోవడము ముర్షిదాబాద్లో జరుగుతున్నది ప్రస్తుతం. అలాంటి పరిస్థితే ఈరోజు కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ఆస్ట్రియా వంటి దేశంలో, అందున రాజధాని అయినటువంటి వియన్నాలో కూడా ఉంది. వియన్నాలో ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో, ఎలాగ స్థానికుల యొక్క మెజారిటీని కాపాడాలో ప్రభుత్వానికి తెలియడం లేదు. ప్రైమరీ స్కూల్ ఇప్పటికే చేజారిపోయాయని చెప్పేసి విద్యావేత్తల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నెమ్మదిగా ఇది అన్ని రంగాలకు వ్యాపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా 38% వివిధ దేశాల నుంచి వలస వచ్చినటువంటి ముస్లింల జనాభా ఉంది. దాంతో జనాభా యొక్క అస్వాభావికమైన పెరుగుదల వల్ల వచ్చే అన్ని సమస్యలు వియన్నా పట్టణంలో మీకు ఒకే చోట దర్శనమిస్తున్నట్టుగా అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.